దేవునితో పోల్చుకుంటున్నాడు. బయట వారిని, కొంతమందికి ఇదే, వాళ్ళ బతుకాలు చూసుకోవడం తెలియదు, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవడం తెలీదు, వాళ్ళ సాక్ష్యం వాళ్ళు కాపాడుకోవడం తెలీదు. ఇతరులను ఏలుపెట్టి చూపించి ఇతరులను గురించి మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన భయంకరమైన వ్యక్తులు, మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. ఇది తగ్గించుకోవాలి, ఇది నీలో నుంచి తీసివేయబడాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థనకు, నీ భక్తికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీ ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకో, దేవుని వాక్యం దగ్గర. పక్కోళ్ళ ముఖం చూడకో. ఎదుటోళ్ళ గురించి, వెనకాడోళ్ళ గురించి, ముందోళ్ళ గురించి మనకు ఎందుకు? నీ ఎదురుగుండా ఒకవేళ ఏ మాట్లాడకపోవచ్చు, చోటుకి వెళ్ళిన తర్వాత నీకున్న వంకరలన్నీ బయట పెడతాడు. అసలు నేను అంటాను, క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా, దేవుని పిల్లలంగా మనం అస్సలు మనకు సరిపోదని. వేరే వారితో పోల్చుకోవడం, బయట వాళ్ళతో మనం సంబంధాలు పెట్టుకోవడం, బయట వాళ్ళతో మనం ఏమండి పోల్చుకుని రకరకాలుగా మాట్లాడడం, ఇది క్రైస్తవ జీవితానికి సరిపోయింది కాదు. ఇది తగ్గించుకోవాలి, ఇది నీలో నుంచి తీసివేయబడాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థనకు, నీ భక్తికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు.